హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్. ఇవాళ మనం ఒక టేస్టీ స్పైసీ కంది పచ్చడిని చేయబోతున్నాం. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చాలా హెల్దీ కూడానండి. ఇంకా కూడా ఈ పచ్చడి చాలా ఫాస్ట్గా 10 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు. పూర్వం మన వాళ్ళు ఈ పచ్చడిని రోట్లో రుబ్బితే చాలా అద్భుతంగా ఉండేదండి. ఈ పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, అంత టేస్టీగా అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. మీకు రాదని కాదు, ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంత టేస్టీగా ఉండే కంది పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా మనం. ముందుగా మనం పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ కందిపప్పు వేస్తున్నానండి. ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని దాంట్లోని తర్వాత ఎండుమిరపకాయలు ఒక 8 వేస్తున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఇంగువ కొంచెం వేసాను, ముక్క వేసాను, ఇంగువ ముక్క. ఆ తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 5 వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఎర్రగా దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు మీ ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూసారా రెడ్గా వేగింది కదా, అలా ఈవెన్గా రెడ్గా పింక్ కలర్ వచ్చేలాగా గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి. వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకుందామండి. చింతపండు ఆ మాత్రం చింతపండు వేసుకుంటే చిన్న సైజు నిమ్మకాయ అంత ఉంటుందండి. దాన్ని నానబెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీలోని పప్పు అంతా వేసుకుందాము. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని తర్వాత దాంట్లోని సాల్ట్ కొంచెం వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాతని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దాంట్లోని చింతపండు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా వేసేసుకొని దాన్ని ఇప్పుడు మనం మిక్సీ చేద్దాం. పచ్చడిని మిక్సీ చేసి తీసుకొస్తాను చూడండి. మిక్సీ చేసుకున్న తర్వాతని చూసారా ముద్దగా ఎలా వచ్చిందో, కొంచెం గట్టిగా ముద్దగా ఉండాలండి. అన్నంలో వేసుకుంటాం కదా, కొంచెం గట్టిగా ముద్దగా ఉండాలి. ఈ పచ్చడిని కొంచెం టేస్ట్ చూస్తున్నానండి. మనం ఈ టైంలో మనం ఉప్పు కారం ఏమైనా కావాలంటే వేసేసుకొని ఒకసారి తిప్పుకోవచ్చు. ఉప్పు తక్కువగా ఉందని కొంచెం ఉప్పు వేసేసి కలిపేసి ప్లేసుల్లో తీస్తాను. ఈ పచ్చడికి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామే. మూకుడులోని చిన్న దీంట్లోని నువ్వుల నూనె వేసానండి. నువ్వుల నూనె పోపు పెట్టుకుంటే పచ్చడికి చాలా బాగుంటుంది. దాంట్లో మినపప్పు, ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ కూడా వేసుకున్న తర్వాతని కొంచెం బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కూడా మీకు ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోండి, లేకున్నా చాలా బాగుంటుంది, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వెల్లుల్లిపాయల తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసానండి. ఇవన్నీ కొంచెం బాగా ఎర్రగా వేగాలి. పోపు ఎంత వేగితే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా రెడ్గా వేగాలి. ఎర్రగా వేగిన తర్వాత కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు పచ్చడిలో పోపు వేసేస్తున్నానండి. చూసారా చాలా టెంప్టింగ్గా ఉండే కంది పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోని పచ్చడి కలుపుకొని నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంత టేస్టీగా ఉండే పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లోని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.